లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తట్టా బుట్టా నెత్తిన పెట్టుకుని వెళ్లిపోయినట్లుగా ఆ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోయింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తానే బాస్ అన్నట్లుగా ముందు కొయ్యమనే పోలీస్ కారు వెనకాల మరో 4 కార్లతో హంగామా చేసిన ఆ నాయకుడు ఇప్పుడు వెంట నడిచే క్యాడర్ లేక సోలోగా మిగిలిపోయాడు. ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు చల్లగా టీడీపీ తీర్థం పుచ్చుకునే పనిలో పడడంతో ఆయన్ని పట్టించుకునేవారే లేకుండా పోయారంట. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిని కాదని అతనికి టికెట్ ఇచ్చిన వైసీపీ మూల్యం చెల్లించుకుంది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కడుంది? మీరే చూడండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి కుటుంబ సభ్యులు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉదయగిరి గడ్డ తమదే అన్నట్టు తమ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేగా ఉండాలని మేకపాటి ఫ్యామిలీ భావించేది. మొన్నటి ఎన్నికల్లో ఎంతమంది టికెట్ కోసం పోటీ పడినా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి హైకమాండ్ను ఒప్పించి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇప్పించి బరిలో నిలబెట్టారు. ఇదే కుటుంబం నుంచి 4 సార్లు గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కుటుంబ వ్యవహారాలతో మేకపాటి రాజమోహన్ రెడ్డి పక్కన పెట్టారు. ఉదయగిరి నుంచి 2019 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి ఓటు వేయకుండా టీడీపీకి ఓటు వేశారని ఆరోపణలు రావడంతో వైసీపీ అధిష్టానం ఆయన్ని బహిష్కరించింది. అప్పటినుంచి ఉదయగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్గా రాజమోహన్ రెడ్డి మరో తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. అప్పటినుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరికి తానే కాబోయే ఎమ్మెల్యేని అన్న ఆలోచనలతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఎక్కడ మీటింగ్లు సమావేశాలు జరిగినా తాను నివాసముంటున్న మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి నుండి పోలీసులు ఎస్కార్ట్తో రావాలని అప్పట్లోనే హుకుం జారీ చేశారు. ఉదయగిరి నియోజకవర్గానికి తాను కాబోయే ఎమ్మెల్యేను అని తన మాట వినకపోతే రాబోయే రోజుల్లో తగిన లెక్కలుంటాయని బెదిరింపులకు కూడా పాల్పడినట్టు చెబుతారు. 2024 ముందు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉదయగిరి నియోజకవర్గం టికెట్ కోసం ఎంతో మంది వ్యాపారవేత్తలు పోటీ పడినప్పటికీ వైసీపీ అధిష్టానం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటలకు కట్టుబడి తన రెండో తమ్ముడైన మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరి టికెట్ను కట్టబెట్టింది. అప్పటి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరిలో మరింత జోరు పెంచారు. తానే ఉదయగిరికి బాస్ అంటూ తాము గెలిస్తే ప్రతి ఒక్కరి అంతు చూస్తామంటూ ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న కాకర్ల సురేష్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. నారా లోకేష్ రెడ్ బుక్ లో రాసుకుంటే తాను బ్లూ బుక్ లో రాసుకుంటానని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి అంతు తేలుస్తానని ప్రచారంలో వార్నింగ్లిచ్చారు. ఉదయగిరి మండలంలోని కొండకిందపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు ప్రజలను మేకపాటి రాజగోపాల్ రెడ్డి బెదిరించారట. తమకు ఓటు వేయకుండా ఏ ఒక్కరు టీడీపీకి ఓటు వేసినా పల్లె గ్రామాలలో ఒక్కరు కూడా మిగిలరని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఇలా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓటర్లను అధికారులను బెదిరించిన ఎఫెక్ట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఘోర పరాజయం పాలయ్యారు. పోలింగ్ సమయంలో మేకపాటి ఓటర్లను డబ్బులతో మభ్యపెట్టి ప్రయత్నం చేశారని ఆరోపణలున్నాయి. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉదయగిరిలో అడ్రస్ లేకుండా పోయారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే ప్రధాన నాయకులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారంట. ఆ క్రమంలో ఇక ఉదయగిరిలో మేకపాటి ఫ్యామిలీ సీన్ అయిపోయిందంటూ కొందరు నేతలు కూటమి పార్టీలో చేరిపోతున్నారు. ఉదయగిరి సెగ్మెంట్లో వైసీపీలో దూకుడు ప్రదర్శించిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదవుతున్నాయి. కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు తమను పట్టించుకునేవారే లేకుండా పోయారని కన్నీరు పెట్టుకుంటున్నారు. మొత్తానికి ఉదయగిరిలో వైసీపీ అనాథలా మారిందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.